కామర్స్ ఎకనామిక్స్ వీటి మీదన అట్లాగా లెక్కలేస్తుంటారు డిగ్రీలో వీటిల్లో. ఇంటర్మీడియట్లో అయితే అన్ని కలిపి లెక్కేస్తారు, డిగ్రీలోకి వచ్చేటప్పటికి ఇవి లెక్కేస్తారు. అట్లాగేమన్నా పారామీటర్స్ మార్చిందా? పారామీటర్స్లో మౌలిక వస్తువుల కల్పనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మౌలిక వస్తువుల కల్పనకి మీరు ఖర్చు పెడతంటే దానికి 100కి 60 మార్కులు వేస్తాం. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఒక 12 కోట్ల కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందామండి, లేదా ఒక 10 కోట్ల కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. రేటింగ్ ఎలా లెక్కేస్తారు అంటే హైదరాబాద్కి 65% మార్కులు వేస్తారు. అంటే హైదరాబాద్లో ఉన్నది మొత్తం కలిపితే 1 కోటి అనుకుంటే ఆ 1 కోటి మంది చూసేదానికి 65 మార్కులు వేస్తారు. విశాఖపట్నానికి 25 మార్కులు వేస్తారు, విజయవాడకి 15 మార్కులు వేస్తారు. అంటే ఈ 4-5 నగరాల్లో చూసేదే కౌంటబుల్ అక్కడ దానికి. మిగతా జనాలందరూ చూసేది కౌంటబుల్ కాదు, దాని ఆధారంగా ఇచ్చే రేటింగే ఇక్కడ కౌంట్ అవుతుంటుంది. అంటే ఇచ్చే సంస్థ అదే కొలమానంగా తీసుకుంది. అట్లాగా ఇక్కడ ఏమైనా కొలమానం ఏదన్నా పెట్టారా? కొలమానంలో మౌలిక వస్తువుల కల్పన అయితే ఖచ్చితంగా ఆంధ్ర నెంబర్ 1 ఉంది, గ్రోత్ రేట్ ఉంది. ఎందుకని ఏకదం గతంలో జగన్ హయాంలో 18,000 కోట్లు 19,000 కోట్లు ఖర్చు పెడితే మౌలిక